वो सबको लेकर आओ भाई. హే గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. చాలా రోజుల తర్వాత పంజాబీ డాబాకి అయితే వచ్చినాను. మళ్ళీ వ్లాగ్స్ స్టార్ట్ చేసిన పోయి. చాలా రోజుల తర్వాత పంజాబీ డాబాకి వచ్చాను. మళ్ళీ సింపుల్గా ఈరోజు వెజ్ తింటామన్నమాట, నాన్ వెజ్ కాదు. ఏమి అంకతని చెప్పేసి వ్లాగ్లో అయితే వెళ్ళిపోదాం రండి. ఆల్రెడీ ఈ డాబా గురించి చాలాసార్లు వీడియో తీసినా కదా, ఫ్లెక్సీ కానీ మార్చేసినారు. అమన్ పంజాబీ డాబా, అదే మన తాడిపత్రి రోడ్డు పోయేటప్పుడు వచ్చేది. కొత్తగా ఏమంటే ఇది ఫ్యామిలీకి వేసినారు ఈ టెంట్, సపరేట్గా ఓన్లీ ఫ్యామిలీకి అంట టెంట్ అనేది. హాయ్ బాయ్. ఈ టెంట్ అనేది ఓన్లీ ఫ్యామిలీకి అంట. అంటే లోపల కొంతమంది రఫ్ ఉన్నప్పుడు, ఫ్యామిలీతో వచ్చినప్పుడు సపరేట్గా ఇది. బాగా నీట్గా ఉంది. లైట్లు పడతాయా? తొండపాటు లైట్స్ బా కలర్ఫుల్ 7 కలర్స్, రెయిన్బో ఆఫ్ చేద్దాం. కరెంటు బిల్ బొక్క మళ్ళీ. भाई इधर आइटम्स क्या क्या भाई? पनीर बटर मसाला, काजू करी, मशरूम करी, पालक पनीर, पनीर टिक्का मसाला, मिक्स वेज, टमाटर करी, दाल फ्राई, दाल मखनी, टमाटर करी. नॉन वेज बोलो. नॉन वेज रॉयल सीमा करी, पंजाबी चिकन, मुगलाई चिकन, अफगानी चिकन, कढ़ाई चिकन, बटर चिकन, चिकन हैदराबादी भी है. वो सबको लेकर आओ भाई, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఇప్పుడు ఏమేమి చెప్తామంటే, దో రోటీ, ఎగ్ గార్లిక్ నాన్, ఎగ్ కాజు కర్రీ. నేను హిందీలో మాట్లాడుతున్నా, బయట చెప్పి ఫ్లోలో వచ్చేసింది. చాలా రేపా డబ్బాకి రాక. బాయ్ హాయ్ చెప్పు. బా ప్లేట్లు రెడీగా వచ్చేసినాయి బాయ్, తిందాం బట్. బోలో బాయ్. బాయ్ తీసుకో. హాయ్ చెప్పు. ఛానల్ వీడియోస్లో రాకను. ఏమంత సిగ్గు? ఇది తగ్గేదిలో పుష్ప 2 పెట్టు. పడిపోతుంది. పడిపోయి. స్పాన్సర్ వచ్చేసి మన భయ్య. పోసుకో భయ్, కడుక్కో. ఏం మ్యాచ్ ఈరోజు? ఎవరెవరు? ఏమో మ్యాచ్ చూడలే, ఇప్పుడు చూడాలి. చూడు, నిన్న మ్యాచ్ ఎవరికి జరిగింది బాయ్? స్విచ్ ఆఫ్ ఫైట్లు ఉంది, జల్దీ చెప్పు. చూసి చెప్పు కెమెరా కల్లా. ఆస్ట్రేలియా ఇండియానా? నిన్న ఎవరు గెలిచినారు? ఏమో ఎన్నో రోజులకి వెళ్ళి ఇంకా చూడలే మ్యాచ్, ఇప్పుడు చూడాలి. మన ముందు రెడీగా వచ్చేసింది రోటీ. ఇది వచ్చేసి గార్లిక్ నాను. బబ్బల్. మన అబ్బాయి అప్పుడే వాంచి పడేస్తున్నాడు, ఒక బట్టు పట్టేసా. ఇది వచ్చేసి కాజు కర్రీ కదా భయ్? కాజు కర్రీ భారీగా ఉంది. వీడియో అంటే బాగా కొత్తిమీర వేసుకొని తీసుకొని వచ్చారు. మామూలుగా అంటే కొత్తిమీర వేయకొని ఉంటాండి భయ్య. వేసానా? ఇంకా ఇది వచ్చేసి ఉల్లిగడ్డలు, నిమ్మకాయలు, అదే ఒక వట్టు పట్టేస్తాం. ఎట్లుంది బయట టేస్ట్? బాగుందా? ఇప్పుడు మన 8 నేను చూడు దాంట్లోకి వేసుకోలే. సూపర్ ఉంది ఈరోజు. దాదాపుగా పంజాబీ డాబాకి రాక ఒక 2 వీక్స్ 3 వీక్స్ అయితే ఉంటుంది అంతే. దానికి ముందు పొద్దున రాత్రి మధ్యాహ్నం రాత్రి దిన్నం వచ్చిందే డాబాకి వీడికి ఒక 3 వీక్స్ బ్యాక్.
అప్పుడు కానీ బ్లాగులు తీసుంటే దిన్నం పంజాబీ డాబా అని వస్తుండే. రోటీ సూపర్ ఉంది. కాజు మరీ మెత్తగా ఉంటుండే, ఈసారి అట్లా లేదు. కాజు కరెక్ట్ ఉంది. అప్పటి నుంచి మాటల్లో పడి ఉల్లిగడ్డనే అందుకోవాలి. మసాలా ఇది ఉంది, ఈ మసాలా చాలా బాగుంటుంది. ఇంకా రోటీ అయితే కానిచ్చేసినాము. ఇప్పుడు ఈ రోటీ కానియాల. నేను ఇది గార్లిక్ బటర్ నాన్ కదా, గార్లిక్ బటర్ నాన్. ఈ గ్యాప్లో మన భయ్ ఎప్పుడు అయిపోతేసా. ఏం భయ్, ఏమన్నా ఏ వీడియో చూస్తున్నావు? ఈ గ్యాప్లో వేడిగా జీరా రైస్ వచ్చేసా. భయ్ వేసుకో. వచ్చినాం కదా పనిలో పని ఉండి ఒక బ్లాగ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన. తీరా చూస్తే మొబైల్లో ఛార్జింగ్ లేదు. కరెక్ట్ ఇప్పుడు 5% ఉంది. ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుందో తెల్లు, ఎప్పుడు ఈ జీరా రైస్ అయిపోతుందో తెల్లు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎంజాయ్ పండుగ, హ్యాపీ. టిక్కేసా ఇంకా ఒక నిమిషం అంతే. అడిగా ఏ హాస్పిటల్ అంటే కర్నూలులో అంటే ఇక చిట్ట చివరిగా బటర్ మిల్క్ ఇట్లా చాలా బాగుంటుంది. ఏమి ఈరోజు ఉప్పు తక్కువ ఉంది. ఓవరాల్గా బిల్ ఇంత అయింది చూడండి, 380 రూపీస్. అడిడ్డా. సో గైస్ చూస్తారు కదా, మీకు మన బ్లాగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ వద్దాం. నేను మీ ఏజెస్ సైనింగ్ ఆఫ్, బటర్ మిల్క్తో సైనింగ్ ఆఫ్. నువ్వు చెప్పు, సైనింగ్ ఆఫ్ చెప్పు.